నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే ఎక్కువగానే వస్తుంటాయి. కొనుగోలు చేసే వాళ్ళు అయితే చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి అయితే ఎక్కువగా వచ్చి కొనుగోలు అయితే చేస్తుంటారండి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దాము. మరొకటండి, మనము డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, ఫోమ్ మ్యాట్లు, డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ మనము కదిరి నుంచి అయితే సప్లై అయితే చేస్తుంటాము. మీకు ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేసి తీసుకోవచ్చు. మనం ట్రాన్స్పోర్ట్ కానీ పంపిస్తామండి. ఏమేమి అయితే ఉన్నాయో ఒకసారి చూడొచ్చు మన దగ్గర. ఒకసారి ఇక్కడ చూపిరు. ఇక్కడ పాలబుడ్డి, మెడిసిన్ ట్యూబు, ఇంకా టైగర్ మోరా, హర్యానా పారలు, మెడపట్టి గజ్జలు అండి. మెడపట్టి గజ్జలు 3 రకాల ఆవులు కడిగే బ్రష్లు, హుక్స్ ఇవన్నీ అయితే మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే నెంబర్ ట్యాక్స్ అంటే నెంబర్ ట్యాక్స్ కానీ అయితే ఉంటాయి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దాం. చింతామణిలో ప్రతి ఆదివారం ఆవుల సంత అయితే జరుగుతుందండి. ఇక్కడికి టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఎక్కువగా వస్తుంటాయి. చూడొచ్చు, నెంబర్ 1 క్వాలిటీలో ఆవులు అయితే ఉంటాయి. ఇక్కడ చింతామణి సంతలో 40,000 నుంచి 2,50,000, 3 లక్షల వరకు అయితే ఆవులు అయితే ఉంటాయండి. ఇది చూడవచ్చండి, క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీలో ఉన్నది. రెడ్ అండ్ వైట్లో అయితే ఉన్నదండి. నా ఏం రేటు చెప్తున్నా? 1,40,000, 1,40,000 అయితే చెప్తున్నారా? ఎన్నో అవుతానా? పాలు ఎన్ని ఇవ్వచ్చు? ఫస్ట్ సూల్లో 35, రెండో సూల్లో 35 లీటర్లు పిండిద్దంట అండి. మూడో ఈతావు 1,40,000, 1,40,000 అయితే చెప్తున్నారు అండి. ఈ టైపు ఆవులు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఆవు వచ్చేసి 25 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు అయితే ఉంటాయి. 25-30 లీటర్లు కానీ పాలు ఇచ్చే ఆవులు అయితే ఉంటాయండి చింతామణి సంతలో. ఇది ఏం రేట్ అడుగుదామండి ఈ ఆవు ధర? నా ఎంత చెప్తారా ఈ ఆవు? ఇది 1,70,000. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుందినా? ఆయననా 1,70,000 అయితే చెప్తున్నారు. ఓనర్ అయితే ఆయన అంట 1,70,000 అయితే చెప్తున్నారండి ఈ ఆవు. ఇవన్నీ అన్నంలో ఉన్నట్లు. నా ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందినా? అదే 18 వచ్చింది. పూటకు 18 వచ్చింది. ఎన్నో ఈతనా? రెండో ఈత. రెండో ఈతావు పూటకు 18 లీటర్లు అయితే వచ్చింది అంటున్నారండి. ఓకేనా? ఇదినా? ఇది ఎంత చెప్తున్నారు? 95,000 చెప్తున్నారు. ఎన్నో ఈతనా? తొలసూరు పట్ల అండి. రైట్. చూడొచ్చండి, చింతామణి సంతలో టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు దొరుకుతాయి. దాంతోపాటు దూడలు కానీ దొరుకుతాయండి. దూడలు కానీ టాప్ క్వాలిటీలో నెంబర్ 1 క్వాలిటీతో ఉన్న దూడలు అయితే ఇక్కడ ఉంటాయి. ధరలు కానీ ప్యూర్ హెచ్ఎఫ్లో ఉంటాయి. ధరలు కానీ ఒక్కొక్క దూడ 25,000 నుంచి 60,000, 70,000 వరకు అయితే ధరలు అయితే ఉంటాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక 7-8 నెలలు దూడలు అయితే ఉంటాయి. ఇవన్నీ 7-8 నెలలు దూడలు ఉంటాయి. 20,000, 25,000
లాస్ట్ది ఒకవేళ 40,000 అయితే ఉండొచ్చు ధర. చాలామంది వచ్చేసి పెద్ద ఆవులు తీసుకెళ్తే మన వాతావరణానికి సెట్ కావాలన్న ఉద్దేశంతో చిన్న దూడలను అయితే సెలెక్ట్ చేసుకొని ఇట్లా టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ వాతావరణానికి అనుకూలమైనాక అప్పుడైతే ఇలా పెంచుకుంటుంటారండి. అలాంటి వాళ్ళకి చిన్న దూడలు తీసుకెళ్లే వాళ్ళకైతే ఈ చింతామణి సంత అయితే చాలా బెస్ట్ అని చెప్పచ్చండి. చూడవచ్చు ఇక్కడంతా మొత్తం టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు అయితే ఉంటాయి. ఒక్కొక్క దూడ ఒక్కొక్క ధర అయితే ఉంటుందండి. ఈ దూడ కానీ 40,000 అయితే ధర అయితే ఉండొచ్చు. ఇదెంత నా దూడ తీసుకున్నారా? ఇవన్నీ కొన్నిండేటన్నా? ఇది ఎంత ఉన్నారు? 35 అయిపోయిందా? ఒకటే కొన్నారా ఇంకా ఉన్నాయన్నా? ఒకటేనా? 35,000 అయితే కొన్నారట. చూడొచ్చు కూడా 35,000లో కొన్నారట. క్వాలిటీ కానీ అట్లే ఉన్నది. ఇవన్నీ 35,000, 45,000, 50,000, 70,000 వరకు అయితే దూడలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క దూడ ఒక్కొక్క అద్దలు అయితే ఉంటాయి. అండి ఇప్పుడు టైం ఉదయం 8 అవుతుంది. అయినా కానీ మంచు ఎక్కువనే ఉన్నదనే చెప్పచ్చు. దూడలు కానీ చింతామణి సంతలో టాప్ క్వాలిటీలో ఉంటాయంటే టాప్ క్వాలిటీలో ఉంటాయి. తక్కువ అన్నా కానీ 25,000 నుంచి 70,000 వరకు అయితే దూడలు అయితే ఉంటాయండి. మీకు మార్కెట్ అయితే చూపిస్తున్నాను ఏ విధంగా ఇక్కడికి ఎక్కువగా దూడలు వస్తాయి. హెచ్ఎఫ్ దూడలు, జెర్సీ దూడలు వస్తాయి. అలాగే టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, ఇంకా ఇంగ్లీష్ బ్రీడ్ అంటాం కదా అవి కానీ వస్తాయండి. దాంతోపాటు మామూలు నాటి ఆవులు కానీ వస్తాయండి. ఎవరైనా ఆవులు ఒక 5, 6 అట్లా కొన్న వాళ్ళు అయితే ఇలా వెహికల్స్ అయితే ఉంటాయండి. ఈచర్ బండ్లు, పెద్ద బండ్లు అయితే ఉంటాయి. ఈ ఒక్కొక్క బండ్లో 12, 10 అట్లా అయితే పెద్ద ఆవులు అయితే పడుతుంటాయి. హైదరాబాదు, జడ్చర్ల, తెలంగాణ సైడ్ పోయే బండ్లకైతే ఒక్కొక్క ఆవుకి వచ్చేసి 6,000, 7,000 తీసుకొని వాళ్ళ ఏరియాలో అయితే దింపుతుంటారండి. ఇవి అన్నీ కేఎన్ఆర్ హరి అన్నోళ్ళు కండి. దాదాపు 7 బండ్లు అయితే ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ కానీ చింతామణి సంత నుంచి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అన్న ఫోన్ నెంబర్ కానీ నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను.